మీద కూడా బాధ్యత తీసుకోవచ్చు కదా. డెమోక్రసీ యొక్క గొప్పతనమే ప్రతిపక్షం. ప్రజాస్వామ్యం ఇప్పుడు రాచరికంలో అధికారం ఉంటుంది, ఏకీకృత పార్టీలు ఉన్న దగ్గర అధికారం ఉంటుంది, మీరు వేరే నియంత్రణతో పాలన దగ్గర అధికారం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుంది. మరి ప్రతిపక్షం పాత్ర పోషించాలి కదా. రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించినటువంటి అంబేద్కర్ గారికి అవమానం జరిగితే వారి గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మాట్లాడి వాళ్ళు ఏమో క్షమాపణ చెప్పమంటున్నారు, దానికి చెప్పని ఇంతగానే ఎందుకు రాదంత అంత చేయాల్సిన అవసరం లేదు కదా. అది అది మేడం. సాయి కిరణ్ గారు, మనుస్మృతిని అనుసరిస్తున్నారు కాబట్టే అగౌరవంగా మాట్లాడారు, వారి భావన వేరే విధంగా ఉంది. కొంతమంది అయితే అసలు అది డైవర్షన్ కోసం కావాలనే దేవుణ్ణి ముందు పెట్టడానికి, దేవుడే గొప్ప అని చెప్పడానికి అంబేద్కర్ గారిని తక్కువ చేశారు అంటూ కొంతమంది. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ ఎంతోమంది కోట్లాది అణగారిన వర్గాల ప్రజలకు దేవుడే అంబేద్కర్, మీరు ఎట్లా అవమానిస్తారు అని ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమంటారు మేడం? ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళు రాజకీయం చేయడానికి నిర్ణయించుకున్నారు, రాజకీయం చేస్తున్నారు. మీరు స్టాప్ చేయొచ్చు కదా. భారతీయ జనతా పార్టీ స్టాప్ చేయొచ్చు కదా. అది మేడం ఒకటి గడ్డం సాయి చెప్పినంత మాత్రంలో అక్కడ జరుగుతుంది అనేది జరగదు. ఇక్కడ మనం ఇక్కడ ఒక ఒక చిన్న మాట, వాళ్ళ ఉద్దేశంతో మాట్లాడింది తప్పు లేదని ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని తప్పు తీసుకోరు వారు. ఎందుకంటే ఎంబడే వారు మాట్లాడిన ఒక 2 seconds దీని వల్ల తప్పుడు సంకేతం వెళ్తుంది, కొంత సరిదిద్దుకోవాలి అని ఏమనిపించట్లేదు. ఇప్పుడు 2 seconds లోనే వారు సవరణ చేసి ఎంబడే చెప్పిండ్రు, 100 సార్లు అన్నా తప్పు లేదు, ప్రాబ్లం లేదని చెప్పిండ్రు. దాన్ని ఎవరు ముందు తీసుకురారు. దీన్ని రాజకీయం ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆదాని సమస్య పెద్దది అని. మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉంది? నిజంగా వారి మీద ప్రేమ ఉంటే 100% ఆదాని మీదనే ఓట్లాడాలి. ఇప్పుడు ఇది ముంగడ పెట్టుకొని మనం ఈ ఎస్సీ దళిత ఓట్లను గుంజుకోవచ్చు, ఎంతసేపు ఓట్ల గుద్దుకే పనిచేయడం తప్ప, ఓట్లను ఎలా గుంజుకోవాలని ఆలోచన తప్ప అభివృద్ధి మీద ఎవరికి ఆలోచన. మీరే చెప్పారు, నేను మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నా. దయచేసి మనము ఓటు రాజకీయాన్ని పక్కకు పెట్టేసి అభివృద్ధిని ఆలోచించడంలో ముందుండాలి. ఈరోజు మా గౌతమ్ అన్న మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పిండ్రు. ఎందుకంటే అది నాకు వారు మాట్లాడుతుంటే అసలు గౌతమ్ అనే అట్లా మాట్లాడుతుంది అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగా గతంలో హిందువులను బొంద పెడతాము, హిందువులు బంధువులు అన్నటువంటి కేసీఆర్ కరీంనగర్లో మాట్లాడిన తర్వాత ఏం పరిణామం చూసిండో, హిందుగాన్లు బొందుగాన్లు అంటే ఏం పరిణామం చూసిండో దాని తర్వాత కేసీఆర్కి అర్థమైంది. అమిత్ షా గారు ఎలా అయితే ఎక్స్టెంపోలో మాట్లాడారో వారు కూడా అదే విధంగా హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మాట్లాడిన ఈ రోజు కూడా గౌతమ్ అదే మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఒక నిమిషం నేను కేసీఆర్ కంటే అంటే హిందుత్వాన్ని లేకపోతే హిందూ మతాన్ని గౌరవించింది ఎవరు? దేవుళ్ళని గౌరవించింది అమిత్ షా గౌరవించలేదు. నేను చెప్తున్న విషయం వినండి అన్న, దయచేసి నేను చెప్తున్నా. నేను అస్సలు కరెక్ట్ తీసుకురా. నేను చెప్తున్నాను సందర్భంలో నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ భావజాలము, ఆర్ఎస్ఎస్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం మేడం? ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇవన్నీ వినండి, ఇవన్నీ కూడా ఒక విభాగాలు. మేడం వారి యొక్క ఇది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వయం సేవకు, రాష్ట్రీయ స్వయం సేవకు, దానికున్న సిద్ధాంతాలు దానికి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మేడం, దానికున్న సిద్ధాంతాలు దానికి ఉంటాయి, దీనికి ఉండే భారతీయ జనతా పార్టీకి ఉంది సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయి. దానికి దీన్ని మీకు ఎలా అటాచ్ చేస్తారు? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఏమంటారు, మన ఎన్జిఓస్ని తీసుకొచ్చి పార్టీలకు అంటగడతామా? అదొక ఆర్గనైజేషన్ మేడం, అదొక ఆర్గనైజేషన్, వాళ్ళకు ఒక సంస్థాగతంగా ఉన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. అరే ఆర్గనైజేషన్ ఇది ఇన్ ద సెన్స్ ఒక వ్యవస్థ అండి. చిన్న మాట ఏనండి, నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక వ్యవస్థ, బజరంగ్ దళ్ అనేది ఒక వ్యవస్థ. అలాంటి 16 క్షేత్రాలు 18 క్షేత్రాలు ఉన్నాయి. అవి చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పని విషయం ఏనండి చేస్తూ ఉన్నాయి. చేస్తూ ఉన్నప్పుడు వాటితోని భారతీయ జనతా పార్టీకి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను ఏమంటున్నా అంటే ఇప్పటిదాకా మీరు ఒక మాట మాట్లాడారు,
వందే మాతరం దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలంటే బరాబర్ అదే అంటాం. ఎందుకంటే భగత్ సింగ్ వందే మాతరం అన్నాడు నినాదం, అదే మాట్లాడతాం మేము. 100% ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, మళ్ళీ 100% పాడాల్సిందే. దాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? జై శ్రీరామ్ పాడాలని ఏ రోజు అనలే మేము. ఎక్కడ ముందుకు వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ మతాలని మార్పిడి చేస్తున్నప్పుడు ఒక హిందువుని క్రిస్టియన్గా మార్చడం, ఒక హిందువుని ముస్లింగా మార్చడం జరిగినప్పుడే భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎందుకు పోయినరు? 100% హిందువులు ముస్లింలుగా ఎందుకు మారినరు? మారాల్సిన అవసరం ఎందుకు మారినరు? ఇక్కడ సమాధానం చెప్పండి. దాని మీద ఎంత చర్చ పెడతారో పెట్టండి. పెడదాం, తప్పకుండా పెడదాం. ఇంకోటి రెడ్డి వర్గమే కాదు, చౌదరి వర్గమే కాదు, నేను ఒక మాట అసమానత కారణంగా, ఇక్కడ అవమానాల కారణంగా, ఇక్కడ అంటరానితరణ కారణంగా మాకు ఈ మతంలో స్వేచ్ఛ లేదు కాబట్టి మేము ఇంకో మతం స్వీకరిస్తామని చెప్పేసి వేరే మతంలోకి పోయిరు. కానీ నీ మతమే మంచిగుంటే ఇంకో మతంలో పోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఏర్పడింది? దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పేది వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలు, వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలు, ఆ యొక్క మతాలు పెట్టేటువంటి ప్రలోభాలు వల్ల ఈ యొక్క హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఒక మతాన్ని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. కాబట్టి సాయి కిరణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి ప్రలోభాల లేకపోతే అసమానతలు ఉండడం వల్ల కన్వర్ట్ లేదు మేడం, 100% లేవు. 100% ప్రలోభాలు పెట్టి ఆ మతాలకు మార్చుకుంటున్నారు 100%. ఈ రోజు నేను దీనికి బీసీ నాయకుడిగా నువ్వు నీ మనస్ఫూర్తిగా చెప్పు, ఈ సమాజంలో అసమానతలు లేవని నీ మనస్ఫూర్తిగా నీ గుండె లాస్ట్ టైం నేను కొట్లాడింది అదే అన్న, నేను ఇప్పుడు కూడా కొట్లాడతా. నిజంగా చట్టబద్ధత బీసీకి మధ్యలో అసమానత లేదా? ఒక ఎస్సీ ఎస్సీ ఎంతసేపటికి మతానికి మధ్య అసమానతలు లేవా? పెంచి పోషిస్తున్నది మీరు కాదా? ఇది పద్ధతి కాదు. ఈ మాటను మీరు ఉపసంహరించుకోవాలి. 100% ఒక ఇస్లామిక్ దేశాలు ఉండొచ్చు. గౌతమ్ ప్రసాద్ గారు కాదు వారు ఆర్ఎస్ఎస్ అనేది వారు కొన్ని ఆశయాలతో కొన్ని నినాదాలతో వారు ముందుకెళ్తున్నారు. మతాలకు సంబంధించి చిచ్చు పెట్టడంలో కానీ మతాలకు సంబంధించి అసమానతలను ఏ విధంగా పెంచి పోషిస్తున్నారని అనుకుంటున్నారు మీరు? వాటి మధ్య మాట అనడమే కాదు కదా పోషిస్తున్నది వాళ్ళ చాతుర్వర్ణ వ్యవస్థని తీసుకురావాలనే దాంట్లో భాగము. ఈ కులాలు దేశాన్ని ప్రేమించమన్నదే భారతీయ ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం మేడం. దేశాన్ని ప్రేమించమన్నదే ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇట్లానే ఉండాలి. గౌతమ్ ప్రసాద్ గారు, హిందువులు చాలా రకాలుగా డివేట్ అయిపోతున్నారు. అది కొంత అసమానత వల్ల అయి ఉండొచ్చు, ఆయన అన్నట్టు ప్రలోభాల వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. డివేట్ అవుతున్న క్రమంలో మతాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఉద్యమాలు కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి వాటిని కాపాడుకోవడానికి వచ్చారు, అవునా కాదా? హిందూ మతంలో ఏ విధంగా వచ్చారో వారి మతాల్ని సంరక్షించుకోవడానికి ప్రతి మతంలో ఒక గ్రూప్ ఉంటుంది, ఉందా లేదా మన దేశంలో? అలాంటప్పుడు వారిది తప్పు ఎలా అవుతుంది? ఏ అంశంలో మీరు వ్యతిరేకిస్తున్నారు? నేను అదే చెప్తున్నాను మేడం. ఈ హిందూ మతంలో జరిగిన అసమానతల కారణంగా, అంటరాని తరం కారణంగా, అవమానాల కారణంగా, అవహేళనల కారణంగా అనాది కాలంగా అనేక మందికి, కోట్లాది మంది ఈ మతంలో అవహేళనకు గురయ్యారు కాబట్టి, అణచివేతకు గురయ్యారు కాబట్టి, అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ మతంలో మాకు స్థానం లేదు, ఇంకో మతం చూసుకోవాలని చెప్పేసి వేరే మతాల్లోకి వెళ్ళిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది తప్ప ప్రలోభాల వలన కాదు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ మతం బౌద్ధ మతం స్వీకరించడానికి కూడా ఇదే కారణం. ఈ మతం, హిందూ మతం ముఖ్యంగా ఇక్కడ ఒక స్వేచ్ఛ లేదు, అదే విధంగా ఇక్కడ అంటరానితనం కొనసాగుతుంది. ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా మనం ఎంత కొట్లాడినా ఈ మతం అంగీకరించే పరిస్థితుల్లో లేదని చెప్పేసే తను దాన్ని ఒక పాఠంగా తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన బౌద్ధ మతాన్ని అంటే సమానత్వంగా ఉండాలి, ఒక సామరస్యంగా ఉండాలి, అన్ని మతాల పట్ల ఒక సమభావం ఉండాలి అని చెప్పేసి ఏదైతే భావించారో అది బౌద్ధ మతంలో తనకు కనపడ్డది. కాబట్టి ఆ బౌద్ధ మతాన్ని కొన్ని లక్షలాది మందిని తీసుకొని బౌద్ధ మతం చేరడం జరిగింది. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్లలో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఈ సమాజంలో అసమానతలు లేవా? ఈ రోజుకు మేడం, ఈ రోజుకు మీరు మారుమూల గ్రామానికి వెళ్తే ఇప్పటికీ కూడా 2 గ్లాసుల సిస్టమ్ ఉంటుంది. అగ్రవర్ణాలకు 1 గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది, దళిత వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 1 గ్లాస్ ఉంటుంది. ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఇది వాస్తవమా కాదా చెప్పమనండి సాయి గారికి, లేదా నేను తీసుకెళ్ళి చూపిస్తాను నడవండి. ఇప్పటికీ ఉంది. అంటే ఈ దాన్ని పెంచి పోషించే విధంగా, ఈ మతాల చిచ్చు రగిలించే విధంగా, కులాల చిచ్చు రగిలించే విధంగా, వాటి మధ్య కొట్లాటలు పెట్టే విధంగా ఈ సమాజంలో పరిణామాలు జరగట్లేదా?
ఈరోజు మణిపూర్లో ఏం జరుగుతుంది, ఈరోజు గుజరాత్లో ఏం జరుగుతుంది, ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, దళితుల మీద అత్యంత దారుణంగా. మేడం ఎంత నీచం అంటే వీళ్ళు ఒక సామాన్యుడు లేదా ఎస్సీ వ్యక్తి గుర్రం మీద కూర్చుంటే కొట్టి చంపారు. గుర్రం మీద అంటే అగ్రవర్ణాలు మాత్రమే గుర్రాల మీద కూర్చోవాలి, కింద వాళ్ళు నిమ్న వర్గాల మీద నిమ్న వర్ణాలు కూర్చోవడానికి వీల్లేదని చెప్పేసి ఇంత దారుణమైన భావాజాలం వీళ్ళది. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఇది వాస్తవం. ఇది వాళ్ళు అంగీకరించకపోతే, సాయి గారికి తెలియకపోతే తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా ఒక సప్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే, ఒక సంబడ్డ వర్ణాల నుంచి వచ్చిన వ్యక్తే. ఈ విషయాలన్నీ తన నోటీసులో కూడా ఉంటే ఈ రోజు బీజేపీ భావాజాలను అర్థం చేసుకుంటే ఒక్క క్షణం కూడా ఆ పార్టీలో కొనసాగడా మిత్రుడు. కన్క్లూడ్ చేద్దాం. సాయి కిరణ్ గారు మేడం కొంచెం నాకు సమయం ఇవ్వండి. ఖచ్చితంగా. విషయం ఏంటంటే మేడం, ఈరోజు అన్న మాట్లాడుతున్నప్పుడు అంటే రెంట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు దళితులకు అనేది విషయం చెప్తూ వస్తున్నారు. రెంట్ ఈరోజు దళితులకి బీసీలకి కూడా రెంట్లు ఇవ్వలేకపోతున్నారు, అలాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి వస్తున్నారు. కొన్ని వర్గాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారము వాళ్ళ ఓనర్షిప్ ప్రకారం వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. అది ఒక ప్రభుత్వానికి సంబంధం లేదు, అది ఎవరికి లేదు. కానీ నేనేం చెప్పదలుచుకున్న ఈ విషయంలో అంటే ఈ వ్యవస్థ రోజు రోజుకు కూడా ఒక రాజకీయంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న రాజకీయాలే కాదు, ప్రాంతీయ పార్టీల రాజకీయాలలో కూడా అందరిలో చేంజ్ వస్తేనే ఈ దళిత వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా రాజ్యాంగం మార్పు చేయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందనే ప్రచారం ఎప్పుడైతే కాంగ్రెస్ చేసిందో, నేనేమంటానంటే దానికి అథెంటికేట్గా ఎవరైనా మాట్లాడిరా భారతీయ జనతా పార్టీని ప్రచారం చేసుకొని సీట్లు తగ్గించడానికి భారతీయ జనతా పార్టీని ఇది ఒక్కటంటేనే ఈ ఎస్సీలు బీసీలు ఎస్టీలు దూరం అయిపోతారు అని ఒక ప్రచారం చేయడానికి పాడుకున్నటువంటి అస్త్రంగా మార్చుకొని చేయడిస్తారు. కానీ అక్కడికి కూడా భారతీయ జనతా పార్టీ సీట్లను సాధించుకొని అధికారంలోకి వచ్చింది. ఈరోజు కూడా విషయం ఏం చెప్పబోతా ఉన్నానంటే అంబేద్కర్ గారి ఆశయాలని పరిపూర్ణంగా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అల్టిమేట్గా ఈ వర్గాలను పట్టించుకోవడం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు గ్రామీణ స్థాయి తీసుకుంటే ఏ ఇంట్లో తీసుకున్నా కూడా లైట్ వెలుగుతుంది, ఏ గ్రామీణ ప్రాంతం తీసుకుని ఏ స్ట్రీట్ లైట్ తీసుకుని లైట్ వెలుగుతుందంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పథకం కింద. దయచేసి ఉండండి సార్ అంతకుముందుకున్న రోడ్లన్నీ సరే మీరు హేళన చేసినట్టు మాట్లాడండి, మీరు ఏమైనా అనుకోండి, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ప్రజలు వింటున్నారు, ప్రజలకు అర్థమవుతుంది, అంతే నేను కోరుకునేది. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు చైనాతోని పోల్చుకుంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో అత్యధిక రోడ్డు విస్తరణ వేసుకుంటూ రోడ్లు వేసి భారతదేశంలో 2వ స్థానానికి ఎదిగినటువంటి భారతదేశం 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 2వ స్థానానికి భారతదేశం వచ్చింది. ఈరోజు అత్యధిక రోడ్లు వేసినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది 2వ స్థానంలో భారతదేశం ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఆలోచించాలి. ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చింది ఎవరండి? నరేంద్ర మోడీ గారు.